జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. అందరికీ ముందుగా ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ రోజు నుండి మనం కూడా 30 రోజుల పాటు రోజు ఒక పాశురం చొప్పున తిరుప్పావై చెప్పుకుందాము. ఇందులో భాగంగా ముందు దివ్య ప్రబంధంతో మొదలు పెడదాము. ఆండాల్ తిరువడిగలే శరణం, నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాభ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్మై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగర్க்கும் పన్నుత్తిరుప్పావై பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லும் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாற்றம் నాంగడవాం వన్నమే నల్గు. మొదటి పాశురం అండి. మార్గళి తింగల్ మది நிறைந்த నన్నాలాల్ நீராட போதுவீர் போதுமினோம் நேரிலை சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னிய சோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கன் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்து ఏలోరెంబావాయ్. ఇప్పుడు ఈ పాశురం భావాన్ని అనుసంధానం చేసుకుందామండి. మొదటి పాశురంలో ఆండాల్ తల్లి ఏం చెప్తుందంటే, భగవంతుణ్ణి పొందడానికి అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిర మాసం మనకు లభించింది కదా. ఈ మాసంలో చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లుతూ ఉంటాడు. అంత మంచి రోజులు. కృష్ణుణ్ణి పొందాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా, స్నానమాడదలిచిన వారందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికి తప్పకుండా రండి. సుందరమైన ఆభరణాలను ధరించి గోవుల యొక్క, గోవిందుని యొక్క గుణగణాలను గానం చేస్తూ ప్రతిక్షణము వైభవంతో తులతూగే గోపికలారా, బాలమనులారా, ఈ వ్రతాన్ని ఆచరించబోవు మనకు పదునైన బల్లెమును ధరించి కుమారుణ్ణి రక్షించడానికి హింసకు కూడా వెనకడుగు వేయని నందగోపుని నమ్రపుత్రుడై, సౌందర్యముతో విశాలములై విప్పారినటువంటి నేత్రములతో చూసేటువంటి యశోదమ్మకు సింహకిశోరము అయి ఉన్న నీలం మేఘ ఛాయ వంటి ఎర్ర తామరల వంటి నేత్రము కలిగి, ప్రియమైన వారికి శీతలమునర్చు చంద్రుని రీతిగా, శత్రు సమూహాలకు తీక్ష్ణములైన మార్తాండుని రీతిగా, దోచెడి దివ్యమైన ముఖమండలము కలిగిన నారాయణుడే అతనిని తప్ప మరొకనిని వాంఛింపని మనకై పరై అనడినొక నామము గల వాద్యము అంటే వాయించేటువంటి దానిని అనుగ్రహించును. దీనిని గాంచిన లోకులందరూ కూడా ముదము నొందునట్లుగా ఈ వ్రతమును ఆచరించదము రండి. గోదాదేవి ఈ విధముగా మొదటి పాశురంలో
అందరినీ కూడా ఆహ్వానిస్తుందండి. వ్రతం చేద్దాము రండి, మనకు ఆ నారాయణుడు తప్ప ఇంకొక కోరిక వద్దు, ఆయన్నే పొందాలి అన్నట్లుగా అందరినీ కూడా పిలుస్తుందండి. ఇదండి ఈరోజు. రేపు 2వ పాశురంలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.